పీస్ కదా, నెక్ పీస్ని దీని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. పేపర్ క్యాన్వాస్ పైన ఇట్లా రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకోండి. చూడండి దీనిపైన ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. పేపర్ క్యాన్వాస్ పైన రెండు వైపులా కూడా అనమాట. ఇట్లా స్టిచ్ చేసుకుని దీన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా చూద్దాము. ఫస్ట్ అయితే మనం దీన్ని రెడీ చేసి పెట్టుకుందామండి. ఐరన్ చేసుకున్న తర్వాత కుట్టకపోతే ఇది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకోసం ఇట్లా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఈ బక్రం పీస్ ఏదైతే ఉందో దీనికన్నా చుట్టూ ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని క్యాన్వాస్ పైకి ఫోల్డ్ చేసుకోవాలి. దానికోసం ఇట్లా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి. టక్స్లు ఇచ్చిన తర్వాత ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ క్యాన్వాస్ పైకి స్టిచ్ చేసేయండి. మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎడ్జెస్ సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు మిడిల్కి కట్ చేసేయండి. అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఒకటి అనమాట. 2 పీసెస్గా ఇట్లా మిడిల్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. చూసారా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీనిని ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. మీరు కటింగ్ వీడియో చూడాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ డాట్స్ కోసం ఇక్కడ నుంచి టక్స్లు పెట్టేసుకుందాము. నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే టక్స్లు పెట్టుకుంటామో అలానే పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, 2.75 ఇంచుల దగ్గరికి ఇంకొక డాట్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మెయిన్ డాట్ కోసం అనమాట. ఈ 2 డాట్స్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఆమ్ రౌండ్ తిరిగే చోట ఒక డాట్ అయితే పెట్టేసేయండి. అలాగే ఇక్కడ కింది నుంచి 1.5 ఇంచుల దగ్గరికి ఒక డాట్ పెట్టుకోండి. ఇది ఫ్రంట్ వస్తుంది కదా మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్, దానికోసం అనమాట. ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని ఇట్లా ఎదురెదురుగా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ పీసెస్ని ఇట్లా ఎదురెదురుగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు నెక్ పీస్లు ఏవైతే కుట్టుకున్నామో వీటిని ఇట్లా పెట్టేసేయండి. అలాగే ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కన్నా పక్కన ఒక 1/4 ఇంచు మార్జిన్ అనేది వేసేయండి. అంటే మనం ఇది బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసినప్పుడు ఖర్చు కోసం అనమాట. ఇట్లా పెట్టుకుని ఆ తర్వాత మీరు నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేయండి. ఇలాగా పక్కన ఖచ్చితంగా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అయినా సరే వదిలిపెట్టి ఆ తర్వాత బక్రం పీస్ని జాయింట్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా. లేదా మీరు చివరికంతా పెట్టి కుట్టేశారంటే మీకు బ్యాక్ పార్ట్కి ఈ నెక్ని అటాచ్ చేసేటప్పుడు సరిపోదన్నమాట. పీస్ ఉండదు అసలు, సరిపోవడం కాదు, అది మీరు కొంచెం గమనించుకోండి. ఇట్లా మొత్తం కూడా పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ పడకుండా పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇట్లా రౌండ్స్ తిరిగే చోట కొంచెం పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ చేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత సేమ్ మనం రెండో పీస్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుందామండి. ఇది కూడా సేమ్ ఇట్లా ఎదురుగా పెట్టిన తర్వాత ఈ రెండో పీస్ని కూడా పెట్టి ఈ సైడ్ ఏదైతే ఇక్కడ మనం నెక్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇట్లా చివరన ఒక 1/4 ఇంచు మార్జిన్ వేసుకున్న తర్వాత ఈ బక్రం పీస్ని పెట్టుకుని ఇలా స్టిచ్ చేసేయండి. ఇలాగా ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఏదైతే ఉందో కట్ చేసేయండి. లోపల వైపు పీసు బక్రం పీస్ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి. మనం కుట్టిన కుట్టు క్యాన్వాస్ అనేది అస్సలు కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇస్తేనే మీకు కింది వైపుకి పీస్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇట్లా టక్స్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని అయితే ఇలా కింది వైపుకి నీట్గా ఫోల్డ్ చేసేసి మీకు వీలైతే ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే కుట్టడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇది నార్మల్ కాటన్ పీస్ కాబట్టి మనం మిషన్ మీద కుట్టు వేసేస్తే చిరాగ్గా కనిపిస్తుంది కాబట్టి నేను కుట్టలేదు. ఇట్లా ఫోల్డ్ చేసి నీట్గా ఐరన్ చేసేసానండి. పీస్ అంతా కిందకి ఫోల్డ్ చేసేసాను. మిషన్ పైన అయితే స్టిచ్ వేయకూడదు. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటి రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి. చూడండి బ్లౌజ్ పీస్ ఒకవైపుకి, ఈ పేపర్ క్యాన్వాస్ పీసులు ఏవైతే ఉన్నాయో అవి ఒకవైపుకి అనమాట. చూడండి ఇట్లాగా, ఇది కొంచెం గమనించండి. ఇట్లా పెట్టేసుకుని వీటి రెండింటికి కలిపి ఒక స్టిచ్ వేసేయాలి. ఈ జాయింట్ అనేది మనకి బ్యాక్ పార్ట్ వైపుకి వెళ్ళిపోతుందండి, ఫ్రంట్ ఏం కనిపించదు. ఇది మనకి ఇట్లా డబల్ స్టిచ్ అనేది వేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఖర్చు అనేది ఇంత లేకుండా కొంచెం కట్ చేసేయండి నీట్గా.
ఇలా వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు ఈ కుట్టు ఏదైతే కుట్టిన తర్వాత ఈ పీస్‌ని ఎటువైపుది అటువైపుకి ఇట్లా నీట్‌గా ఫోల్డ్ చేసేయండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్‌ని బ్యాక్ పార్ట్‌కి షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసేసుకుందామండి. చూసారా? మనకి హాల్టర్ నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో చాలా ఈజీ